వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనము వ్యూ అనే క్లాస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. వ్యూ క్లాస్ ఏంటంటే మనకి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం కోసం నేనైతే ఇక్కడ నా ఎన్విరాన్మెంట్ మొత్తం సెటప్ చేసుకున్నాను. ఇక్కడ మనమైతే నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను కదా, మన యాప్ అనేది ఎప్పుడైనా సరే యాప్ ఫోల్డర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే నేను బేసిక్ ఫైల్ని స్టార్ట్ చేయాలి. అంటే మన యాప్ యొక్క హోమ్ పేజ్ ఉంటుంది, లేఅవుట్, దాన్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. దాన్ని క్రియేట్ చేయడానికి ఫార్మెట్ _layout.jsx, మీరు కావాల్సి ఉంటే .tsx, .js ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు .jsx అయితే కంఫర్టబుల్, నేను దీంట్లోనే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను దీంట్లో కోడ్ రాయాలి. ఈ కోడ్ రాయడానికి నేను సింపుల్గా ఒక ఎమెట్ని అయితే యూజ్ చేస్తున్నాను, RNCE. ఇది ఏం చేసిందంటే నాకు బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే డిఫాల్ట్ కోడ్ ఉంటుందా దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ డిఫాల్ట్ కోడ్ మీకు కావాలంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఈ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ES7 రియాక్ట్ రిడక్స్ ఎక్స్టెన్షన్. ఇవైతే మనము ఇంపోర్ట్ కోసం, అంటే మనకు కావాల్సిన ప్యాకేజెస్ని, ఇప్పుడు నేను వ్యూ అనేది రియాక్ట్ నేటివ్ ప్యాకేజ్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఫస్ట్ సెక్షన్ అయితే మనకి ఇంపోర్ట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సెక్షన్. ఈ క్లాస్లో ఏంటంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి దానికి కాంపోనెంట్ ఎక్స్టెండ్ చేస్తాము. తర్వాత ఈ రెండర్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ రాసిన కోడ్ అంతా ఈ హోమ్ పేజ్లోకి ఇంపోర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను డిఫాల్ట్గా మన కోడ్ ఇచ్చేసాను. నాకైతే ఎంటీ పేజ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడైతే వ్యూ, ఇందాక చెప్పాను కదా వ్యూ ఫంక్షన్. వ్యూ అంటే ఏం లేదు, లేఅవుట్ కోసం వ్యూ అనేది రాస్తాము. వ్యూకి నేను ఒక కలర్ వేస్తాను మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు వ్యూ అనేది క్రియేట్ అయిందా లేదని చెప్పి, స్టైల్ = 2 కర్లీ బ్రేసెస్, వీటిని ఇన్లైన్ క్వరీస్ అంటారు. దీంట్లో ఇప్పుడు నేను కలర్ అనేది వేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ వేస్తాను. ఇక్కడ నాకు రాదు, ఎందుకంటే ఇది ఎంతవరకు అప్లై చేయాలో మనం ఇక్కడ డిసైడ్ అయితే చేయలేదు, అందువల్ల ఇది అనేది రాదు. సో దీన్ని డిసైడ్ చేయడం కోసం ఫ్లెక్స్ అని తీసుకుంటాను. ఫ్లెక్స్ 1 ఇచ్చానంటే నాకు పేజ్ మొత్తం ఆ కలర్ అనేది ష్రింక్ అవుతుంది. ఇప్పుడు చూడండి నాకు పేజ్ మొత్తం అప్లై అయింది ఆ కలర్ అనేది. ఇక్కడ మీరు ఎంతవరకు ఆ కలర్ అనేది స్పెసిఫై చేస్తేనే అది అప్లై అనేది అవుతుందన్నమాట. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఈసారి నేను రెడ్కి చేంజ్ చేస్తాను కలరు. చూసారా 1. ఈ ఫ్లెక్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే 1/2 పార్ట్స్ అనమాట. ఇది 1 పార్ట్ 1 పార్ట్. ఇప్పుడు చూడండి 1+2 3 పార్ట్స్లో 2 పార్ట్స్ రెడ్ ఉండాలి, 1 పార్ట్ ఆరెంజ్ ఉండాలి. ఇలా అయితే ఫ్లెక్స్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఇప్పుడైతే నాకు రెడ్ అయితే అప్లై అవ్వదు. అండ్ మీరు ఫ్లెక్సే కాకుండా విడ్త్ హైట్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఈ కలర్ ఎంతవరకు అప్లై అవ్వాలని చెప్పేది, దానికి కావాల్సింది ఒకటే, మీరు ఎక్కడి వరకు అప్లై చేయాలి ఆ కలర్ అనేది.